హలో మై పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర విహారీ, ఏ స్వీట్ అండ్ ట్రూ ట్రావెలర్ స్టోరీస్. సో ఇవాళ వచ్చేసి మన వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే, నేను వచ్చాను హొకానికల్కి. సో ఈ హొకానికల్లో బోట్ రైడ్ కోసం అని చెప్పేసి మేము ఒక గ్రూప్ అయితే వచ్చేసామన్నమాట. ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ దాకా. సో ఇంకా మేము చాలా అవస్థలు పడి ఇక్కడికి వచ్చామన్నమాట. తిరుపతి నుంచి బస్లో వచ్చాము. అండ్ ఇక్కడ బస్ స్టాండ్లో వచ్చేసి ఈ ఫ్లవర్స్ బ్యూటిఫుల్గా మంచి స్మెల్తో ఉన్నాయి, సంపంగి పూలు. అండ్ ఇవి వచ్చేసి ఏదో షో కోసం పెట్టినట్టు అనిపించింది. అండ్ ఇంకా రోజెస్ మేము దిగింది 3 o'clockకి మార్నింగ్, అయినా కూడా ఆ టైంలో కూడా ఈ ఫ్లవర్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా అని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ మేమైతే హొకానికల్కి రీచ్ అయిపోయాము. ఇంకా రీచ్ అయిన తర్వాత వరుసగా షాపింగ్ మాల్స్ అనమాట. లైక్ ఇట్లా వాటర్లో తడవడానికి మేబీ గోవాలో ఉన్నట్టు ఇక్కడ కూడా షాప్స్ అనేవి పెట్టినారు. అండ్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం కదా అని ఒక షాప్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ కట్టెల పొయ్యి మీద ఇడ్లీ అండ్ అన్నీ కట్టెల పొయ్యి మీద చేస్తున్నారనమాట నేచురల్గా. సో ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాము. సో ఇక్కడ గైడ్ లేకపోతే కష్టం అని చెప్పేసి చెప్పారు. సో అందుకని చెప్పేసి గైడ్ని తీసుకొని వెళ్ళాము. సో గైడ్ ఏం చేశాడు, వచ్చి రాగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఏం చెప్పారంటే, ఇక్కడ మనకి ఫిషెస్ కానీ ఆర్ చికెన్, మటన్, వాట్ ఎవర్ మనం ఏది తీసుకున్నా అయితేనే అనమాట మా గైడ్. సో ఏది తీసుకున్నా వాళ్ళకి అంటే మీరు అక్కడ ఉంటారనమాట కుక్ చేయడానికి, వాళ్ళకి తీసిచ్చేసి వెళ్ళిపోతే మనం బోటింగ్ ఇంకా రోమింగ్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేలోపు వాళ్ళు మనకి కుక్ చేసి పెడతారనమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పి. సో అందుకని చెప్పేసి ఇక్కడ షాప్కి తిప్పుతున్నాడు, ఎక్కడైతే బెటర్గా ఉంటుందో అక్కడ తీసుకుందాం అని చెప్పి. సో ఫస్ట్ అయితే మేము చికెన్ అనుకొని ఫిక్స్ అయ్యాము. సో చికెన్ ఎప్పుడు తినేది కదా, ఇక్కడ వాటర్ నేచురల్గా ఉంటుంది కదా. సో ఇక్కడ మేబీ ఫిషెస్ బాగుంటాయి కదా అని చెప్పి ఫిష్ అనుకున్నాము. సో చికెన్ కూడా తీసుకున్నాం, కానీ ఇంకా సో ఫిషెస్ కోసం వేట స్టార్ట్ అయిందనమాట. వరుసగా ఉన్నాయి ఇక్కడ ఫిష్ స్టాల్స్, డిఫరెంట్గా ఉన్నాయి. నాకు ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు డిఫరెంట్గా ట్రై చేద్దాం అనిపిస్తుంది, కానీ ఇక్కడ హోటల్స్లో కలర్ఫుల్గా దట్టించి ఒక రకంగా ఉన్నాయన్నమాట. సో తినబుద్ధి ఇలా, దానికి తోడు ఇక్కడ చేయించుకుందాం కదా అనుకుంటే అన్ని లైవ్ ఫిషెస్ ఉన్నాయి. చేయించుకుందాం కదా అనుకుంటే మాతోటి వచ్చిన వాళ్ళు వైశ్యాస్. సో అందరూ నాన్ వెజ్ తినేవాళ్ళు కాదు కాబట్టి, సో ఒకరిద్దరి కోసం మళ్ళీ వేలు పెట్టేందుకు కుక్ చేయించుకోవడం అని చెప్పి అదొక పక్క. సో ఇలా బోట్స్ తోటి స్టాల్స్ చేసుకున్నారనమాట వీళ్ళు. చాలా బాగుంది చూడ్డానికి. అండ్ సింపుల్గా ఇక్కడ వాటర్ అయితే ఫ్లో అవుతుంది. ఇంకా కాంట్ వెయిట్ టు గో అనమాట. సో మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ టికెట్ తీసేసుకున్నాము. ఇంకా 2 బోట్స్ మా మొత్తం టీమ్కి 2 బోట్స్ అనమాట. లైక్ ఒక బోట్లో 5 మెంబర్స్, ఒక బోట్లో 5 మెంబర్స్ అన్నట్టు తీసుకున్నాము. సో ఇంకా బోట్ రైడ్ స్టార్ట్ అయ్యింది. ఇదేనేమో ఇంకా హొకానికల్ అంటే ఇంకేముండదేమో అని చెప్పి మేము అనుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. బట్ ఇది బేసిక్. ఇక్కడి నుంచి హాఫ్ దూరం తీసుకెళ్ళి గట్టు దగ్గర వదులుతారనమాట. ఇదే ఆ గట్టు. ఇంకా ఈ గట్టు దగ్గర నుంచి మళ్ళీ గట్టు దాటి అవతల వైపుకి వెళ్తే ఇంకొక బోట్ ఉంటుంది. ఆ బోట్లో ఎక్కి మళ్ళీ మనం మెయిన్ ఫాల్ దగ్గరకు అనేది వెళ్తాం అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన థింగ్స్ అనమాట ఇవన్నీ. చాలా బాగుంటాయి. సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ ఈ బోట్ వెయిట్ అంటే లైక్ దాంతో ఫోటో తీసుకుందామని ఇట్లా పట్టుకున్నా. ఎంత వెయిట్ ఉందంటే అసలు మొయ్యలేకపోతున్నామో. వాళ్ళు ఎంత ఈజీగా తీసుకెళ్ళిపోతున్నారో చూస్తున్నారు కదా, ఎంత పెద్ద బోటో అసలు. తెప్ప అంటారు దీన్ని నార్మల్గా. సో ఇంకా బోట్ రైడ్ అని పిలవడం అలవాటు అయిపోయిందనమాట. సో ఈ తెప్పల్లో ప్యాసింజర్స్ని తీసుకెళ్తుంటారనమాట. ఇక్కడ వచ్చేసి టికెట్స్ తీసుకొని మనం వచ్చేస్తే ఇంకా ఇక్కడ లోపలంతా వెళ్ళి మనం రౌండ్స్ వేసుకొని వచ్చేలోపు సరిపోద్ది అనమాట. అండ్ మేము వెళ్ళేటప్పుడు స్టాల్స్ అన్నీ క్లోజ్ చేసి ఉంది. కొంచెం మేము
అర్లీ అవర్స్లో వచ్చాం. మళ్ళీ ఎండ ఎక్కువైతే ఆ బోట్‌లో సరిగ్గా ఉండలేమని చెప్పేసి, సో, మా గైడ్ ఇక్కడ వచ్చేసి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒకటికి 4 సార్లు ఎంక్వైరీ చేయాలన్నమాట. గైడ్ కరెక్ట్‌గా చెప్తున్నారా? మిస్‌గైడ్ చేస్తున్నారా? ఏంటి అనేది. సో, ఇంకా అంతా అయిపోయింది. మెయిన్ ఘట్టానికైతే వచ్చేసామన్నమాట. సో, ఫైనల్లీ మేమైతే మెయిన్ స్పాట్‌కి వెళ్ళడానికైతే బోట్ అనేది తీసుకున్నాము. సో, ఇంకా మంచిగా వ్యూస్ అన్నీ ఉన్నాయి. ఈ హిల్ ఉంది కదా! ఈ హిల్ పక్కన ఒక టెర్రస్ లాగా కట్టినారు. అక్కడికెళ్ళి చూస్తే మొత్తం వాటర్ ఫాల్స్ వ్యూ మొత్తం కనిపిస్తుందనమాట. సో, ఇంకా బోట్ ఎక్కేసాము. బోట్ అలా రింగులుగా రౌండ్‌గా తిప్పుతూ వాటర్ ఫాల్‌లో ఒక్కసారి అలా వాటర్ ఫాల్‌కి దగ్గరికి తీసుకెళ్తాడనమాట. ఆ తుంపర్లన్నీ మన మీద పడుతూ ఉంటాయి. చాలా బావుంటదనమాట. సో, అలా తిప్పుకుంటూ ఒక ఐలాండ్ దగ్గరికైతే తీసుకెళ్తారు. ఇదేదో పెద్ద రైడ్, దీనికోసం ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలని చెప్పి 1500 పే చేయించుకున్నారనమాట పర్ బోట్‌కి. మీకు జనరల్‌గా అయితే ఇక్కడ వరకే ఉంటది. ఏంది జస్ట్ బోట్ ఎక్కాము. ఒక 4, 5 ఫీట్స్ దాకా తీసుకెళ్ళి 1500 లేదా 2500 పే చేస్తే మొత్తం చూపిస్తాము అని చెప్పి ఇదన్నారనమాట. మనం ఫస్ట్ టైం రావడం కాబట్టి మనకు తెలియదు కాబట్టి ఏదో మేము గుడ్డోళ్ళలాగా సరే మొత్తం చూద్దాం కదా అని 1500 పే చేసాము. కానీ ఆ 1500కి వాడు అస్సలు వర్త్లెస్ అయిందనమాట. జస్ట్ కొంచెం దూరం వెళ్ళడంతే. ఇంకా బోట్ షాపింగ్స్ అనమాట. బోట్లోనే షాప్స్ పెట్టుకొని ఉంటారు. సో, ఇంకా నేచురల్ థింగ్స్ కదా అనేసి మేము ఇట్లా కీరా, మ్యాంగో, పైనాపిల్ ఇవి తీసుకొని తిన్నాం అనమాట. సో, నేచర్ని అలా కాసేపు ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాను. ఇంకా పక్కనైతే బోట్స్ అన్నీ వెళ్తూ వస్తూ ఉన్నాయి. ఇది ఒక ఐలాండ్ అనమాట. మనకి కొంచెం టైం ఇస్తారు. అంటే 1500 పే చేసాం కదా! సో, అందుకని చెప్పేసి కాస్త టైం ఇచ్చాడనమాట. ఇక్కడ కూర్చోవచ్చు, అంటే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అన్నట్టు. సో, అలా కాస్త అటు ఇటు చూసాము. ఇది వచ్చేసి తమిళనాడు అనమాట. ఇది బార్డరు. అటు సైడ్ కర్ణాటక ఉంటుంది. సో, కర్ణాటక దగ్గర నుంచి అన్నా రావచ్చు, తమిళనాడు నుంచి అన్నా మనం రావచ్చు అనమాట. మేమైతే తమిళనాడు నుంచే వచ్చాము. సో, మాకు తమిళనాడు సైడ్ తీసుకెళ్లారు. ఇంక ఇక్కడి నుంచి బార్డర్ కూడా కనిపిస్తుంది. సో, మొత్తం ఇలా ఎంజాయ్ చేసేసి ఫైనల్లీ మేమైతే రిటర్న్ అవుదామని కాస్త దూరం అలా వచ్చేసరికి మంచిగా ఫిష్ ఫ్రై చేస్తూ ఒక కొండపైన కూర్చొని ఆంటీ వాళ్ళు అమ్ముతూ ఉన్నారనమాట. సో, ఇంకా చూసేసాము. ఇంకా చూసిన తర్వాత ఎలా ఆగుతాం. ఇంకా పిల్లలు అయితే హ్యాపీగా సరదాగా ఇక్కడ ఇసుకలో ఆడుకున్నారు. అండ్ చుట్టూ కొండలు, కోనలు అన్నీ చాలా బాగున్నాయి. అంతా వ్యూ అంతా ఎంజాయ్ చేసి ఇంకా అలా బయలుదేరిపోయామన్నమాట. సో, చూస్తున్నారు కదా తెప్పలు ఎంత బాగున్నాయో. సో, మా లాంగ్వేజ్లో అయితే తెప్పలు అంటారు వీటిని. అండ్ ఇక్కడ బోట్ రైడ్ అంటున్నారు. సో, ఇంకా మేము రాకపోయేసరికి మా బోట్ అంకుల్స్ అంతా మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నారు. సో, నేనేదో వీర లెవెల్లో వీడియోస్, ఫొటోస్ తీసుకుందామని తెప్పెక్కాను. కానీ ఆ తెప్ప వాటర్లో ఒక చోటు అయితే ఉండట్లేదు, కదులుతూ ఉంది. సో, ఇంకా తీసుకోలేము, కష్టం అని చెప్పి సైలెంట్గా కూర్చున్నాను అనమాట. ఒక 2 ఫొటోస్ 3 ఫొటోస్ తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము. అదన్నమాట. తెప్ప అలా ఎక్కంగానే ఇలా వాటర్ తోటి వెళ్ళిపోతూ ఉంది. సో, ఇంకా తప్పలోకి ఎక్కేటప్పుడు ఆ ఇసుకంతా నీట్గా వాష్ చేసుకొని రమ్మని చెప్పి చెప్తున్నారు. ఇంకా నేనైతే అలా సరదాగా కొన్ని ఫొటోస్ తీసుకుందాం కదా అనుకున్నా. కానీ కుదరలేదనమాట. ఆ తెప్ప అలా కదిలిపోతుంది. సో, నాకైతే భయం వేసింది అనమాట. ఒకవేళ మిడిల్లోకి వెళ్ళిపోయింది అనుకో, సో, ఇంకా మళ్ళీ తీసుకురావడానికి కష్టం కదా అన్నట్టు నేను ఇంకా గమ్మున ఉండిపోయా. అండ్ కొంచెం దూరం పోగానే కొండపైన నుంచి ఒక ఆంటీ వాళ్ళు ఫిష్ ఫ్రై అంటే 4 పీసెస్ కలిపి 100 రూపీస్ అనమాట. సో, అలా అమ్ముతూ ఉన్నారు. సో, ఇంకా అందుకని చెప్పేసి ఎలాగో బయట మనం ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి మేము ఇక్కడైతే తీసేసుకున్నాం అనమాట. ఫిషెస్ మంచిగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. పోయినంత దూరం అంటే లైక్ మనం మళ్ళీ రీచ్ అవ్వాలి కదా అక్కడికి, అక్కడ వరకు కూర్చొని తింటూ ఉన్నామన్నమాట సరదాగా. చాలా బాగుంది టేస్ట్ కూడా. సో, ఈసారి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మళ్ళీ టేస్ట్ చేస్తాను. అండ్ మెయిన్ ఘట్టం వచ్చేసి ఈ టోటల్ టూర్లో నాకు నచ్చిన మెయిన్ థింగ్ ఏంటంటే హెడ్ మసాజ్ అనమాట. ఇక్కడ హొగానికల్లో మసాజ్ ఫేమస్ కదా, లైక్ ఆయిల్ మసాజ్, డ్రై మసాజ్, ఏదేదో చెప్తారు. ఒక 3 టైప్స్ ఆఫ్ మసాజెస్ ఉన్నాయంట. సో, అది నేను కూడా ట్రై చేశాను. సో, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అస్సలు వీడియోని మిస్ అవ్వద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోస్ ఇంకా ఎగ్జైటింగ్గా ఉండబోతున్నాయి. డోంట్ మిస్ టు వాచ్. సీ యూ సూన్ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ బాయ్.
సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. నేను చెప్పాను కదా ఒక టెర్రస్ పైకి వెళ్తే బ్యూటిఫుల్ వ్యూ ఉంటుందని. సో దీనికోసమే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మేము వచ్చేసిన నెక్స్ట్ డే ఫ్లడ్స్ వచ్చేసి మొత్తం కొట్టుకుపోయిందనమాట. నెక్స్ట్ డేనే ఎక్కువ ఫ్లోట్ అయ్యి వాటర్ ఎక్కువైపోయి రెయిన్స్ ఎక్కువైపోయి ఫ్లోటింగ్ ఎక్కువయ్యి మొత్తం కొట్టుకుపోయిందంట.